గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మనం అనుకుంటున్నాం కదా ప్రతిరోజు. ఇంకా ఎప్పుడు ఏపీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఒక ఎగ్జామ్ అయిపోయింది, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఏపీలో ఇంకెప్పుడు పెడతారు ఎగ్జామ్స్ అని చెప్పేసి కరోనా టైం నుంచి దాదాపు 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎగ్జామ్స్ సంబంధించి, టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. మరి మనం ఎప్పుడు పాస్ అవుతాం ఎగ్జామ్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. అఫ్ కోర్స్ తెలంగాణలో కూడా మీరు ఫీజు కట్టుకోవచ్చు, తెలంగాణ అండ్ ఏపీ ఒకటే. బట్ ఫిజికల్లీ అక్కడ వేరైనా కూడా మనం అక్కడైనా ఇక్కడైనా ఎగ్జామ్స్ రాసేసుకోవచ్చు, ఏం పెద్ద తేడా లేదు. తమిళనాడు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు, అక్కడ కూడా నోటిఫికేషన్ పడ్డది. బట్ వాట్ ఎవర్, మనం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం కదా. బట్ ఇది హ్యాపీ న్యూసే కదా మనందరికి. టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినట్లే ఈ రోజు. ఏ రోజు? 6th April 2021. కాబట్టి వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నౌ. ఓకే, ప్లీజ్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. రాగానే మన పని అయిపోయిందా? నోటిఫికేషన్ చూడగానే మన ఇంటెన్షన్ ఏంటి? ఎగ్జామ్ పాస్ అవుతేనే కదా మనం ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నామో. బట్ మరి దానికి సిలబస్ అండ్ మన షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవాలి కదా. మార్నింగ్ టు ఈవినింగ్ అఫ్ కోర్స్ మన పనులు చూసుకుంటూ ఈ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అని చూసుకుంటూ చేస్తేనే దానికి బెనిఫిట్ కదా. ఓన్లీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది, సరే మనం అప్లై చేద్దాం, మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు రాసేస్తే అయిపోతుంది కాదు కదా. సీరియస్గానే ఉండండి. ఎవరైతే నోటిఫికేషన్స్ గురించి ఇన్ని రోజులు వెయిట్ చేశారో క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నోటిఫికేషన్. ఇంత సీరియస్గా మీ కసి ఎంతైతే ఉందో మీ యొక్క కసి ఇక్కడ మీ ఎగ్జామినేషన్లో చూపించాలంటే మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ చేస్తేనే కదా. ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ రాదు, ఏం లాభం ఏముండదు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సీరియస్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లెటర్స్ సి వెళ్ళిపోదాం. ఇది టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ మే జూన్ 2021. ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి. మేలో కానీ జూన్లో కానీ మన షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, అది క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది క్లారిటీగా. ఆన్లైన్ applications will be commenced tentatively during the month of April 2021 and will be placed in the SBTT website. ఓకే, నోటిఫికేషన్ అయితే వచ్చింది, మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అని ఎదురు చూస్తుంటాం కదా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది కదా, ఈ ఏప్రిల్లోనే మనకి వెబ్సైట్లో పెడతారంట ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి. నోటిఫికేషన్ అయితే వచ్చింది, మనకి షెడ్యూల్ కూడా వచ్చింది. మేలో కానీ జూన్లో కానీ ఎగ్జామ్స్ ఉంటాయని. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ April 2021, అంటే మేబీ విత్ ఇన్ 1 వీక్లోనే మేబీ ఆన్లైన్ అప్లికేషన్స్ కమెన్స్మెంట్ జరగవచ్చు. కాబట్టి మనం దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆలోచిస్తుండాలి, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా మంచిది. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చూద్దాంలే అని కాకుండా ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు హ్యాపీ. బట్ ఇంకెవరైతే ఇంకా నోటిఫికేషన్ రాలే కదా, ఇంకా కొంచెం లేజీగా ఉండి అట్లా ఉంటే కనుక ప్లీజ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం మంచిది ఇమీడియట్గా. కాబట్టి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎగ్జామ్ అయితే మేలో జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అన్నట్లు. ఇంకా క్లియర్గా వెళ్తే ఇక్కడ అన్ని మనకు తెలిసినవే యాక్చువల్. సరే, చిన్నవి చూద్దాం. ఇక్కడ జూనియర్ గ్రేడ్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో, టైప్ రైటింగ్ జూనియర్ గ్రేడ్ ఓన్లీ 1 బ్యాచ్ కండక్ట్ చేస్తారంట. అది ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ డే ఉంటుంది, అది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటుంది. అది
ఇంకా టైప్ రైటింగ్ హై స్పీడ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఓన్లీ వన్ బ్యాచ్లోనే కండక్ట్ చేస్తారంట. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా టైప్ రైటింగ్ హిందీ లోయర్ హయ్యర్ ఇవన్నీ కూడా వన్ బ్యాచ్లోనే, ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి అవి ఒకటే బ్యాచ్గా ట్రీట్ చేస్తున్నారు. బ్రెయిలీ కూడా ఒకటే బ్యాచ్లో ఉంటుంది. ఓకే, ఇది చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు. క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ డైరెక్ట్లీ. ఓకే, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో క్యాండిడేట్స్ ఫస్ట్ టైం వాళ్ళు టైప్ ఇన్స్టిట్యూట్ నుంచి మాత్రమే అపియర్ కావాలి, ప్రైవేట్గా అపియర్ కావడానికి లేదు. అదే షార్ట్ హ్యాండ్ విషయంలో అయితే వాళ్ళు ఫస్ట్ టైం అయినా యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్గా ఫీ పే చేసేసి ఎగ్జామ్ రాసేసుకోవచ్చు. అది ఒకటి ఇన్స్ట్రక్షన్. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ కానీ టైప్ రైటింగ్ ఎగ్జామ్ కానీ అపియర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎంప్లాయర్ యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాలంట. ఇది కొత్త ఇన్స్ట్రక్షన్, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఇది మర్చిపోకూడదు. అర్థమవుతుంది కదా. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు హయ్యర్ కానీ లేకపోతే లోయర్ కానీ టైప్ రైటింగ్ లోయర్ హయ్యర్ కానీ షార్ట్ హ్యాండ్ లోయర్ హయ్యర్ కానీ ఇంకేమైనా హై స్పీడ్ ఎగ్జామ్ కానీ వాళ్ళు అపేర్ కావాలంటే ఎగ్జామినేషన్ ఫీ కట్టి ఎగ్జామ్ రాయాలంటే కనుక ఖచ్చితంగా ఎంప్లాయర్ యొక్క మీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని రాయాలంట. ఆ పర్మిషన్ తీసుకున్న కాపీ వీళ్ళకు అప్లోడ్ చేయాలి బోర్డు వాళ్ళకి. అది అయితే ఖచ్చితంగా ఉంది, అది గుర్తుంచుకోవాలి. ఇంకా ఎలిజిబిలిటీ అయితే తెలుసు కదా, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ కానీ చూద్దాం. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్కి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదు అంటే 8th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ పెట్టాలి. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్కి అయితే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్ అయ్యాలి కంపల్సరీ. ఆ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్కి లోయర్ గ్రేడ్ పాస్ అయితే చాలు, లేదు అంటే మీరు డైరెక్ట్ హయ్యర్ రాస్తానంటే కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయితే డైరెక్ట్ మీరు హయ్యర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేదు లోయర్ గ్రేడ్ పాస్ అయితే మీరు హయ్యర్ రాసుకోవచ్చు. తర్వాత టైప్ రైటింగ్ హై స్పీడ్స్ రాసుకోవాలంటే కంపల్సరీ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటేనే హై స్పీడ్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా షార్ట్ హ్యాండ్లో చూడండి, షార్ట్ హ్యాండ్ లోయర్ రాయాలంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఇంటర్మీడియట్ రాయాలంటే షార్ట్ హ్యాండ్ లోయర్ పాస్ అయి ఉండాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ పాస్ అయినా కూడా మీరు డైరెక్ట్ షార్ట్ హ్యాండ్ ఇంటర్మీడియట్ కానీ షార్ట్ హ్యాండ్ హయ్యర్ కానీ డైరెక్ట్ రాసేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్తో, లేదు అంటే షార్ట్ హ్యాండ్ లోయర్ ఉంటే మీరు రాసేసుకోవచ్చు. తర్వాత షార్ట్ హ్యాండ్ హై స్పీడ్ ఆల్ గ్రేడ్స్ అంటే 150 కావచ్చు, 180 కావచ్చు, 200 అవి మీరు ఎగ్జామ్స్ రాస్తే కనుక మీరు కంపల్సరీ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అదే కన్సర్న్ సబ్జెక్ట్లో హయ్యర్ గ్రేడ్ పాస్ అయితే సరిపోతుంది అన్నట్లు. ఇక్కడ చూడండి ఆల్ లోయర్ గ్రేడ్స్ అంటే టైప్ రైటింగ్ కావచ్చు షార్ట్ హ్యాండ్ కావచ్చు ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ 200 రూపీస్ లోయర్కి, ఎనీ లోయర్. ఇక్కడ హయ్యర్ కానీ ఇంటర్మీడియట్ గ్రేడ్స్కి అయితే 250 రూపీస్ ఉంది. ఆల్ హై స్పీడ్ గ్రేడ్స్కి వచ్చేసి 350 రూపీస్ ఉంది. లేట్ ఫీ కట్టాలంటే 300 రూపీస్, తాత్కాల్లో కట్టాలంటే 400. మరి లేట్ ఫీ ఎప్పటి నుంచి ఎప్పటికి అనేది ఇంకా మనకు డేట్స్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ రాలే కాబట్టి ఇప్పుడు తెలియదు, అది వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, అప్పుడు చూసేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అయితే మేలో కానీ జూన్లో కానీ, మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ జరుగుతాయి అనేది ఇక్కడ దీన్ని చూస్తే అర్థమైపోతుంది. ఇంకా మిగతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏదైతే ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు కలర్ ఫోటోగ్రాఫే పెట్టాలంట, బ్లాక్ అండ్ వైట్ అయితే నడవాలి. ఇంకొకటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్, ఇది టైప్ రైటింగ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఏదైతే టైప్ రైటర్స్ ఎగ్జామినేషన్కి రాసే ముందు 1 వీక్ ముందు కావచ్చు, 3-4 డేస్ ముందు కావచ్చు కంపల్సరీ కొత్త రిబ్బన్సే పెట్టండి. రిబ్బన్స్ కరెక్ట్ లేకపోతే అది వాల్యుయేషన్ చేయడానికి క్లియర్గా ఉండదు కాబట్టి 0 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది క్యాండిడేట్స్కి. కాబట్టి కొత్త రిబ్బన్స్ మాత్రం యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రిన్సిపల్స్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్కి అయితే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, all the private candidates shall mention the examination center where they would like to take up
the examination and should furnish their address with pin code in block letters. ఎవరైతే యాజ్ ఏ ప్రైవేట్ క్యాండిడేట్గా మీరు అప్లై చేస్తుంటే కనుక టైప్ రైటింగ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ మీ యొక్క అడ్రస్ క్లారిటీగా క్లియర్గా బ్లాక్ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి, పంపించాలి. ఎందుకు అంటే ఇంక్లూడింగ్ పిన్ కోడ్తో సహా పంపించాలి. ఎందుకు అంటే మీరు ఎగ్జామినేషన్లు పాస్ అయిన తర్వాత మీ అడ్రస్కి సర్టిఫికేట్ పంపించాలి కదా, పంపిస్తారు కదా, అప్పుడు క్లారిటీ లేకపోతే అడ్రస్ ఎక్కడ వెళ్తుందో సర్టిఫికేట్. కాబట్టి ఇది ప్రైవేట్ క్యాండిడేట్స్ మాత్రం ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇంక ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలిసినవే, మనకి ఇంపార్టెంట్ మాత్రమే చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ నో ఆన్సర్ షీట్. ఓకే, అక్కడ చూడండి, మీరు డిక్టేషన్ తీసుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ తీసుకుంటారు కదా, ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు ఇక్కడ డ్యూటీ చేసే ఇన్సులేటర్స్కి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ లితో రాసిన నోట్బుక్ ఏదైతే ఉందో అది మీ యొక్క ఓఎంఆర్ ఆన్సర్ బుక్లెట్ కి స్టాపిల్ కానీ పిన్ కానీ ట్యాగ్ కానీ చేయాలంట. అది సపరేట్ చేయడానికి లేదు, మీరు ఆ విధంగా చేయించుకోవాలి. అర్థమవుతుంది కదా. లితో నోట్స్ అంటే షార్ట్ హ్యాండ్ ఏదైతే డిక్టేషన్ తీసుకుంటున్నామో అది ప్లస్ మనం ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ చేస్తామో ఆ ట్రాన్స్క్రిప్షన్ చేసిన బుక్లెట్ ఈ డిక్టేషన్ తీసుకున్న నోట్బుక్ ఏదైతే రెండు ట్యాగ్ చేసి కట్టాలి, లేకపోతే స్టాపిల్ చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓకే, దాట్స్ ఇట్. అదే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చెప్పాల్సింది ఏంది ముఖ్యమైనది గుర్తుంచుకోండి. మీకు షార్ట్ హ్యాండ్ కానీ టైప్ రైటింగ్ ఎగ్జామ్స్ కానీ మీకు మేలో కానీ జూన్లో కానీ అంటే మే ఎండింగ్ లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్స్ జరిగితే అది మాత్రం గుర్తుంచుకోండి. టైప్ రైటింగ్ జూనియర్ గ్రేడ్కి ఒకటే బ్యాచ్ ఉంటుంది. హై స్పీడ్ టైప్ రైటింగ్ వాళ్ళకి కూడా ఒకటే బ్యాచ్ ఉంటుంది. టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఫస్ట్ టైం అపియర్ అయ్యే క్యాండిడేట్స్ కంపల్సరీ ఇన్స్టిట్యూట్ నుంచే పే చేయాలి ఫీజు. అదే షార్ట్ హ్యాండ్ విషయంలో ఫస్ట్ టైం అపియర్ అయినా కూడా ప్రైవేట్ క్యాండిడేట్గా అప్లై చేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వాళ్ళు టైప్ రైటింగ్ కానీ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ కానీ అపేర్ కావాలనుకుంటే కంపల్సరీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఆ కాపీ అప్లోడ్ చేయాలి ఎస్బిటిటి బోర్డు వాళ్ళకి. కాబట్టి అది ఇంపార్టెంట్. మీరు ఎదురు చూస్తున్న ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ ఏప్రిల్ 2021లోనే ఉంటాయంట. అది మేబీ 1 వీక్ కావచ్చు, విత్ ఇన్ 10 days కావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. మీరు వెబ్సైట్ ఫ్రమ్ టైం టు టైం చూస్తూ ఉండాలి. నాకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి ఇవే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రస్తుతానికి. ఒక్కటే మర్చిపోవద్దు, నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి అనుకున్నాం కదా, ఇప్పుడు నోటిఫికేషన్ క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇమీడియట్గా మీ ప్రాక్టీస్ని వదలకుండా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ హ్యాండ్ విషయంలో ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైతే డిక్టేషన్ తీసుకున్న తర్వాత డిక్టేషన్ తీసుకున్న లితోని కంపల్సరీ రీడ్ చేయాలి. ఆ చదివిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. ఆ ట్రాన్స్క్రిప్షన్లో ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, మీరు ఎక్కడ మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా చూసుకోవాలి. మీ స్పీడ్ ఎంత పడుతుంది, ట్రాన్స్క్రిప్షన్ విత్ ఇన్ ద టైంలో వస్తుందా, ఆ టైం కాకుండా ఇంకా ఎక్కువ వెళ్తుందా, అది ఒకటి. షార్ట్ హ్యాండ్ విషయంలో ఫస్ట్ పేపరే కాదు, సెకండ్ పేపర్ కూడా ఇంపార్టెంట్, థియరీ పార్ట్ ఇంపార్టెంట్, ఎలాబరేషన్ ఇంపార్టెంట్, కండెన్సేషన్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి చూడాల్సిన పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. చేస్తే సీరియస్గా ఒకటేసారి చేయాలి, పాస్ అయిపోవాలి. నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ పడుతున్నాయి చాలా, అవి అప్లై చేయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, బయటపడాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. స్టెనోగ్రాఫర్స్కి అది సాధ్యము. హాఫ్ మైండెడ్ లాగా ఉండకూడదు ప్లీజ్. వస్తుందో రాదో ఉద్యోగం, చేస్తానో చేయను, 50% ఇటు 50% అటు కాదు, 100% నమ్మండి. నమ్మితే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.